కాంగ్రెస్ నేతలకేమో కమిషన్ల కోసమే కట్టినట్టు కనబడతా ఉంది. వాళ్ళ సంపద పెంచుకోవడానికి, బీఆర్ఎస్ నేతల సంపద పెంచుకోవడానికే వాళ్ళకి అట్లా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ వ్యత్యాసాలు? పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే కనబడుతుంది. వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టుల్లో మొత్తం దోపిడీ చేసిండ్రు కాబట్టి వీళ్ళు కూడా అట్నే చేసిండ్రేమో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అట్నే చేసిండ్రు అనేటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటే మీరు ఆలోచించండి, 6 ఏళ్ల సమయంలో, రికార్డు సమయంలో 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 208 కిలోమీటర్ల టన్నళ్ళు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్ళు, 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇదంతా కూడా కేవలం 84,000 కోట్ల రూపాయలతోని కట్టడం జరిగింది. ఇంతకంటే మహా అద్భుతం ఇంకోటి ఉంటుందా? దశాబ్దాల మా గోసను చూడదేవా గోదావరమ్మ అని చెప్పి గోదావరి ముందుకెళ్తుంటే కూడా గోదావరిని ఆపి, ఆ గోదావరిని చేయబట్టుకొని తెలంగాణ 10 జిల్లాలు 8 జిల్లాలు తిప్పి నదికే నడక నేర్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఆలోచించండి. ఈ మెదక్ ప్రాంతం, ఇదే దుబ్బాక, ఇదే గజ్వేలి, జనగామ, ఆలేరు, భువనగిరి ఎంత ఎడారి ప్రాంతాలండి. ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతమంది వలసలు వేయిండ్లు.